హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాల్వింగ్ హార్ట్స్. సో ఈ వీడియోలో మనం చూడబోయేది ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్స్ ఎలా చూడాలి అనేవి. సో ఫస్ట్ ఇక్కడ మీ వెబ్సైట్కి వెళ్ళాక ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మొత్తం మీకు 315 కాలేజెస్ ఉన్నాయి. ఏ కాలేజ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ కాలేజ్ గురించి దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు కావాల్సిన కాలేజ్ వాసవి అనుకోండి. వాసవికి VASV కోడ్, ఆ కోడ్ మీద క్లిక్ చేయండి. కోడ్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన సీట్స్, ఇప్పుడు సపోజ్ సివిల్ వాళ్ళకి 12 సీట్స్, ట్యూషన్ ఫీ ఎంత, నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 12 ఫీ ఎంత, మెకానిక్ వాళ్ళకి 24 దాని ఫీ ఎంత, ప్లస్ అది OU కిందన JU కింద అఫిలియేటెడ్ ఉంది చూసారా, OU కిందన JND కింద, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఏరియా ఎక్కడ, ఇబ్రాహీంబాగ్. నెక్స్ట్ ఇంకేం చూస్తారంటే కోయడా కాదా, ఈ 4 మీరు చూసుకోండి. ఓకేనా, ఇలా మీరు ఒక కాలేజ్ చూసుకున్నారు. నెక్స్ట్ బ్యాక్ కొట్టండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకో కాలేజ్. నెక్స్ట్ నేను చూసుకున్న కాలేజ్ ఏంటి అంటే చూద్దాం, కిందికి వెళ్దాం ఏమేమి ఉన్నాయో. ఓకే, CMR అనుకోండి. CMR మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ECE వాళ్ళకి 48 సీట్స్ ఉన్నాయి, 70,000 ఫీజ్. నెక్స్ట్ ఏం చూడాలి మనం, కోయడా కాదా, ఓకే కోయడ్ ఉంది. నెక్స్ట్ మన ప్లేస్, నెక్స్ట్ దేనికి అఫిలియేటెడ్ ఉంది, అఫిలియేటెడ్ టు JNTU, అంతే 5 చూసుకోండి. ఓకేనా, ప్రతి కాలేజ్కి మీరు ఫీ కూడా తెలుసుకోవచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు మీ కాలేజెస్ గురించి తెలుసుకోవచ్చు. మీ కాలేజ్ ఫీజు ఎంత ఉన్నాయి, మీ ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజు చూద్దాం, కింద నాకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ ఏమైనా వస్తుందో అని ఇలా చూసుకుంటానండి. నాకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. దాని గురించి ఇన్ఫర్మేషన్ నాకు తెలుసుకోవాలనుంది. సో దాని కోడ్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలా మీకు ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్ గురించి తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ వీడియోలో కొంతమంది డౌట్స్ అడిగారు. ఇన్స్టెంట్ ఎగ్జామ్ వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ కష్టం అండి, అలా లేదు. సెకండ్ కౌన్సిలింగ్కే వెళ్ళాలి, కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఇన్స్టెంట్ ఎగ్జామ్ వాళ్ళ కోసం. నెక్స్ట్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటే మీరు ఫీజు కట్టేయండి, 1,200 లేకపోతే 600 SC ST వాళ్ళకి ఫీజు కట్టేయండి. ఒకవేళ కౌన్సిలింగ్ అయితే మంచిదే. అలా కాకుండా మీకు వెరిఫికేషన్ దగ్గర కానీ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కానీ ట్రబుల్ ఇస్తుంది ఇన్స్టెంట్ ఎగ్జామ్ వాళ్ళకి. ట్రబుల్ ఇస్తే వదిలేసేయండి, సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోండి. ట్రబుల్ లేకుండా మొత్తం సేఫ్గా అయిపోతే మాత్రం ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ ఎగ్జామ్ వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏమడుగుతున్నారు అంటే మాకు సర్టిఫికేట్స్ కొన్ని మిస్సింగ్ అవుతున్నాయి, వెళ్ళాలి. ఏ సర్టిఫికేట్ మిస్సింగ్ అయినా సరే మీరు దాన్ని పెండింగ్లో పెట్టుకోండి. మళ్ళీ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ సబ్మిట్ చేయొచ్చు మీ సర్టిఫికేట్. TC కానివ్వండి, బోనాఫైడ్ కానివ్వండి, నెక్స్ట్ మీకు ఏది ఉన్నా సరే, ఏదైనా 6th క్లాస్ బోనాఫైడ్, నెక్స్ట్ ఏది పెండింగ్ ఉన్నా సరే పెండింగ్ అని పెట్టేయండి, ఏం కాదు. నెక్స్ట్ మీరు వెళ్ళేటప్పుడు నెక్స్ట్ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు అప్పుడు ఇచ్చేయచ్చు, ఏ పెండింగ్ ఉన్నా సరేనా ఫ్రెండ్స్. ఇలా మీరు కాలేజ్ గురించి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలండి. వెళ్ళి మీ ఫోన్కి OTP వచ్చింది మీరు ఇచ్చిన నెంబర్కి, మీరు జియో నెంబర్ ఇవ్వకండి, జియో నెంబర్కి OTP వస్తలేదు, కాబట్టి జియో నెంబర్ తప్ప వేరే నెంబర్స్ ఇవ్వండి. సో ఇక్కడ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ ఉంటుంది, ఫస్ట్ అది టైప్ చేయండి. నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి, మీ బ్రాంచ్ ర్యాంక్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చేసి ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ ఉన్నది, దాని మీద క్లిక్ చేయండి. జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది మొబైల్కి. ఆ పాస్వర్డ్ మీరు గుర్తుంచుకోవాలి, ప్లస్ ఆ పాస్వర్డ్ ఎవరికి చెప్పకండి, సెక్యూర్డ్గా ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ పాస్వర్డ్ ద్వారా మీ ఆప్షన్స్ చేంజ్ చేయగలుగుతారు కొంతమంది, కావాలని వాంటెడ్గా మీ పాస్వర్డ్ లాగిన్ అయితే తెలిస్తే, కాబట్టి సెక్యూర్డ్గా ఉంచండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ లాగిన్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ లాగిన్ ID టైప్ చేయండి. మీ మొబైల్కి OTP ద్వారా వస్తుంది లాగిన్ ID, అది టైప్ చేయండి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ పాస్వర్డ్ ఇంతకుముందు మీరు జనరేట్ చేశారు చూసారు పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ టైప్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత ఇక్కడ పైన మీకు ఒకటి ఉంది AF, అలా ఏదో క్యారెక్టరిస్టిక్ వస్తుంది, దాన్ని టైప్ చేసి సైన్ ఇన్ కింద కనిపిస్తుంది సైన్ ఇన్, ఆ సైన్ ఇన్ బటన్ కొట్టేయండి. కొట్టేస్తే మీకు మొత్తం లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మీరు లైన్గా కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లైన్గా. ఎప్పుడైనా సరే ఎక్కువ కాలేజ్ పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. 10, 20 అలా పెట్టుకోకండి. 20 ఓకే, 20, 25 ఓకే పెట్టుకోండి. ర్యాంక్ మరీ దూరం ఉందనుకో ఎక్కువ పెట్టుకోండి కాలేజెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఫీ పేమెంట్ అంటే ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఉంది చూసి ఇలాకి వెళ్ళి ఫీ చేసేయాలి. పేయింగ్ ఆఫ్ ఫీ అయిపోయింది ఆల్మోస్ట్ అందరిది, కాబట్టి నేను క్యాండిడేట్ లాగిన్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పాను ఫ్రెండ్స్. సో ఇలా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ కాలేజ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ ఎగ్జామ్ వాళ్ళు మాత్రం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, మీకు సర్టిఫికేట్స్ ఏవి మిస్ అయినా సరే మీరు పెండింగ్లో పెట్టేసుకోండి. ప్లస్ 1000 బిల్ ఉన్న వాళ్ళకి ఫ్రీ సీట్ ఉంటుంది, 1000 బిలో లేని వాళ్ళకి ఫ్రీ సీట్ ఉండదు. SC ST వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫ్రీ సీట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫ్రీ సీట్ లేదు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.